దాని గురించి చెప్పండి పర్లేదు. సరే ఇప్పుడు చెప్తాను, నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే మళ్ళీ అదే అది వద్దు సార్, అది వేండా, అది వేండా, அதெல்லாம் అనౌన్స్ பண்ணல அவர் ஜனங்களுக்கு தெரியும் அது வேண்டாம், அவர் அனௌன்ஸ் பண்ணல சார். வேண்டாம் சார், வேண்டாம், சொல்ல வேண்டாம் சொல்றாங்களே சார். யார் மாணி சார் ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட சிஸ்டர் சார். வாடகைக்கு போட்டு வந்த Dress இது யாருக்கு போட்டு வந்த Dress? ரெண்டுக்கு తీసుకుని వచ్చిన Dress. అవును సార్, మొత్తం రెండే కంప్లీట్. 1 మినిట్, ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? నెక్స్ట్ సార్ అవరే భగవంత్ కేసరి 5 టైం పాతాం గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను, ఈయన చేయడని చెప్పి వచ్చేది. బట్ వన్ వే ఐ గాట్ మోర్. అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పాలి. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా ఓకే, అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాజ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 టైమ్స్ చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడే. పర్లేదు సార్, మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఇருக்கு ఎన్నది. అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తాను. ఆఫ్ చేశారు, కోపం వస్తుందంట, దూరంగా ఉంటూ. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దంటే ముందుగానే పిలువ. ఎందుకు అది? ఎందుకు పిలిచారు? మన సినిమా గురించి మాట్లాడండి. అదే తమిళ లేదు మనకి, అదెందుకు? మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్. అందరూ అన్నీ చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. మీనా చెప్పండి, సీక్రెట్స్ అన్ని చెప్పండి. మన 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతిరోజు చేస్తాడు, పొద్దున్నే చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. వాకింగ్ పోతాడు అంతే.